మెట్లెక్కే టైప్ ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, స్టెప్పర్ ఒకటి ఉంటుంది. కానీ విడిగా ఏమో మెట్లెక్కద్దంటారు డాక్టర్లు ఒక ఏజ్ తర్వాత. అవును. జిమ్లోనేమో శుభ్రంగా ఎక్సర్సైజ్ చేయించేస్తారు. అసలు మెట్లు ఏ స్టేజ్లో ఎక్కకూడదు? మెట్లు అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే సింపుల్ లాజిక్, మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అవ్వనంత వరకు మెట్లు ఎక్కచ్చనే అడ్వైస్ చేస్తామండి. రైట్. ఇండియన్ టాయిలెట్ కూడా వాడచ్చనే చెప్తాం. బట్ వన్స్ మీకు నీ పెయిన్స్ స్టార్ట్ అయినా, నీ ఆర్థరైటిస్ అని డయాగ్నోజ్ అయినా, స్టెప్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ జిమ్లో కూడా మీరు చెప్పేది ఏంటంటే 2-3 ఉంటాయండి. స్టెప్పర్ అనేది అవాయిడ్ చేయాలి. క్రాస్ ట్రైనర్ అని ఉంటుంది, అది కూడా స్టెప్స్ ఎక్కినట్టు ఉంటుంది కానీ క్రాస్ ట్రైనింగ్ అది చేసుకోవచ్చు. స్టెప్పర్ మాత్రం అది స్ట్రెస్ఫుల్గా ఉంటుంది యాక్టివిటీ. అండ్ ఈ ట్రెడ్మిల్స్ మీద కూడా ఇంక్లైన్ అంటే బాగా పైకి పెట్టుకుంటే మన క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయని చెప్పి వంకరగా పెట్టి పైకి అప్ హిల్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అది కూడా అంత అడ్వైజబుల్ కాదు మేడం. ఫ్లాట్గా అయినా ఉండాలి, లేకపోతే కిందకైనా మనకి ఉండాలి. మీకు ఒక క్యాలరీస్ ఖర్చు అవ్వట్లేదు అని అంటే మేబీ మనం స్పీడ్ పెంచుకోవటమో లేదంటే ఎక్కువ సేపు చేయడమో చెయ్యాలి. కరెక్ట్. బట్ అప్ హిల్ చేయటం అనేది అసలు అడ్వైజబుల్ కానే కాదు.